పశ్చిమాసియాలో యుద్ధ భేరి మోగింది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. పెద్ద సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడ్డాయి. యుద్ధ విమానాలతో కూడా కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడికి దిగింది. అటు ఇజ్రాయెల్ పైన, ఇటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. తమ దేశాల్లోని ప్రాంతాలపై ఇరాన్ దాడులను ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ, యుఏఈ తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాయి. దీంతో పశ్చిమాసియా ప్రాంతం అంతా అట్టుడుకుతోంది. శనివారం రాత్రి కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్ క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు కొనసాగించడం, అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడడంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. మరింత ఉధృతంగా దాడులు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అమెరికా రక్షణ వర్గాలు శనివారం రాత్రి వెల్లడించాయి. ఒకవైపున చర్చలంటూనే దాడులట. ఇరాన్ అణుశుద్ధిని పూర్తిగా ఆపేయాలని, క్షిపణుల సామర్థ్యాన్ని తగ్గించుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది. దీనిపైన ఇరాన్ ఒప్పందానికి రావాలని, లేకుంటే దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో ఒమన్ మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరాన్, అమెరికా మధ్య 3 దఫాలుగా చర్చలు జరిగినాయి. గురువారం జరిగిన చర్చల అనంతరం అణుశుద్ధి విషయంలో ఇరాన్ దిగొస్తోందని, పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడతాయని కూడా వార్తలు వచ్చినాయి. కానీ దీనిపై అంత సంతృప్తిగా లేను అని శుక్రవారం ట్రంప్ ప్రకటించిండు. అన్నట్టుగానే శనివారం ఉదయమే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా శనివారం ఉదయం 9:30 సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు 30 కీలక ప్రాంతాలు లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వ్యవస్థలు, మిలిటరీ స్థావరాలతో పాటు ప్రభుత్వాధినేతలు, మిలిటరీ ఉన్నతాధికారులు లక్ష్యంగా యుద్ధ విమానాలతోనూ ఏకకాలంలో దాడులు చేశాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో అమెరికా, ఆపరేషన్ లయన్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్లు చేపట్టినాయి. సో ఇట్లా ఈ పేర్లతోని యుద్ధాలు చేస్తున్నాయి. ఖమేనీ సురక్షితమేని ఆ దేశం చెప్తున్నది. పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకే దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్తున్నాడు. ఇరాన్లో ఉగ్రవాద పాలకుల రూపంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని రూపుమాపడానికే దాడి చేయాల్సి వచ్చింది. గత 47 ఏళ్లుగా అయతుల్లా ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయిల్ల చావును కోరుతోంది. పలువురిని చంపి రక్తాన్ని కళ్ళజూసింది. ఈ హంతక ఉగ్రవాద పాలకుల చేతిలో అణ్వాయుధాలు ఉండకూడదు. ఉంటే అది మానవాళికే ముప్పుగా పరిణమిస్తుంది. అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించేందుకు అమెరికా 2 విడతలుగా చర్చలు జరిపినా ఫలించలే. అందువల్ల ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును చేతిలోకి తీసుకునేలా ఉమ్మడిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ యుద్ధం పాలకులపైనే తప్ప ఇరాన్ ప్రజలపై కాదని స్పష్టం చేశారు. నియంతృత్వ కాడిని వదిలించుకొని శాంతి, స్వేచ్ఛాయుత ఇరాన్ను నిర్మించుకోవాలి అని దేశంలోని అన్ని వర్గాల వారికి పిలుపునిచ్చారు. సో ఇట్లా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయెల్ దాడి విధ్వంసం. దుబాయ్లోని పామ్ జుమేరా మాల్ వద్ద క్షిపణి శకలాలు పడి చెలరేగిన మంటలు. బద్ధ శత్రువులుగా ఒకనాటి మిత్రులు. 1979కి ముందట ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య స్నేహం ఉండేనట. చాలా భయంకరమైన స్నేహం. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవంతో పరిస్థితి మారిపోయిందట. ఇజ్రాయెల్ను శత్రువుగా ప్రకటించిన ఇరాన్తో తన మనుగడకే ముప్పు ఉందని ఇజ్రాయెల్ భావన. సో ఒకనాడు ఇవన్నీ కూడా మిత్ర దేశాలట. ఈ 2 కూడా. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వం పశ్చిమాసియాను మరోసారి తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇరాన్ను అణచివేసేందుకు ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో అమెరికా అండ్ ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ శనివారం నుంచి దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఈ 2 దేశాల మధ్య మొదటి నుంచి శత్రుత్వం అనేది లేదు. కొన్ని దశాబ్దాల క్రితం ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాలు మామూలుగానే ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశాలు ఆనాడు మంచి మిత్రులట. 1979కి ముందు ఇరాన్ను పాలించిన రాజు మొహమ్మద్ రెజా షా పహ్లావి ఇజ్రాయెల్, అమెరికాతో మంచి సంబంధాలు నెలకొల్పిండు. ఆనాడు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ క్షిపణులను అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేపట్టింది. ఈ 2 దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలు కూడా ఉండేవి. ఇరాన్ రాజుకు అమెరికా నుంచి అన్ని విషయాల్లో మద్దతు లభించేది. దాని తర్వాత ఈ ఇస్లామిక్ విప్లవంతో పరిస్థితి మొత్తం తలకిందులైందట. ఇరాన్లో చమురు నిల్వలపైన 1950-60ల్లో అమెరికా సహా పశ్చిమాసియా దేశాల గుత్తాధిపత్యం పెరిగింది. ఎందుకంటే అక్కడ విలువైనటువంటి చమురు నిల్వలు ఉన్న ఇరాన్లో 1979లో సంభవించిన ఇస్లామిక్ విప్లవంతో ఈ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయినాయి. అయతుల్లా రొహల్లా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్లో 1979లో
ఇస్లామిక్ తిరుగుబాటు సంభవించింది. దీంతో రాజు రెజా పహ్లావి దేశం విడిచి పారిపోయింది. ఈ దేశానికి సర్వాధికారిగా మారిన ఖమేనీ ఇజ్రాయెల్ను శత్రు దేశంగా ప్రకటించిండు. ఇరాన్తో అమెరికా సహా పశ్చిమాసియా దేశాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిండు. 1979 నవంబర్లో టెహరాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేసి 52 మంది అమెరికా దౌత్యవేత్తలను బందీలుగా పట్టుకున్నారు. దీంతో అమెరికా కూడా ఇరాన్కు శత్రువుగా మారిపోయింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అల్టిమేట్గా ఇక్కడ ఏమున్నది విషయం అంటే అర్థమవుతుంది కదా, ఇరాన్లో ఉన్నటువంటి ఆ విలువైన చమురు నిక్షేపాల మీద మిగతా దేశాల కన్నుబడ్డది. అప్పటి వరకు వీళ్ళ ప్రైవేట్ సంస్థలు వ్యాపారాలు ఇదంతా నడిచింది, వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ వ్యవహారం నడిచింది. ఇప్పుడు అక్కడ ఖమేనీ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. సేమ్ మొన్న రీసెంట్గా జరిగిన యుద్ధాలు కూడా దాంట్లో భాగమే. అనుభయాలతో మరింత శత్రుత్వం. 1980 తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. ఇరాన్ అణుబాంబును తయారు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించడం, అరబ్ దేశాల్లో ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు హెజ్బుల్లా, హమాస్, ఇతర మిలీషియా గ్రూపులు పెంచి పోషించడంతో రెండు దేశాల మధ్య పరోక్ష యుద్ధం మొదలైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు ఆ దేశ శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ చంపేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు లెబనాన్లో హెజ్బుల్లాను, గాజాలో హమాస్ను, ఇరాక్, సిరియాల్లో స్థానిక మిలీషియా గ్రూపులను ఇరాన్ రెచ్చగొట్టి తమపైకి దాడికి ఉసిగొల్పుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. పరిస్థితి విషమించి గత ఏడాది జూన్ 13 నుంచి 24 వరకు 11 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో తన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ, ఖతార్ లాంటి వాటికి ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని ఆరోపిస్తూ అమెరికా కూడా ఆ దేశాన్ని నియంత్రించేందుకు బలప్రయోగానికి దిగుతోంది. ఈ హర్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాను ఇరాన్ అడ్డుకోకుండా కాపాడడం కూడా ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవడానికి కారణం. సో ఇట్లా మొత్తానికి ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధిని ఈ యుద్ధం తర్వాత దాన్ని యుద్ధంలో భాగంగా మూసేయడం జరిగింది. సో భారతదేశం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు లేదా యుద్ధం కనుక జరిగితే భారతదేశం మీద ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఆయా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందట. ముఖ్యంగా ఇగో ఈ చమురే భారత్పై ఉండే ముఖ్య ప్రభావాలు ఏంటంటే, భారత్ ఎక్కువగా ఈ పశ్చిమాసియా దేశాల నుంచి చమురు దిగుమతి చేస్తున్నది. యుద్ధం వల్ల కనుక సరఫరా ఆగిపోతే పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి కూడా దారితీస్తుంది. ఇప్పుడు ప్రపంచం ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి దేశం మీద ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఉండదు అని అనడానికే లేదు. మొన్న స్టాక్ మార్కెట్లు నిన్న భారీ స్థాయిలో పతనమైనవి ఈ యుద్ధం జరుగుతుంది అన్న కారణం చేత. మొన్న ఇగో ఈ పశ్చిమాసియా దేశాల ద్వారా వెళ్ళే సముద్ర మార్గాలు, ముఖ్యంగా ఈ హార్మూజ్ జలసంధి కనుక ప్రభావితమైతే భారతదేశానికి వచ్చేటువంటి లేదా ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ఎగుమతులు, దిగుమతులు లేట్ అవుతాయి. షిప్పింగ్ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందట. సో ఛార్జెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయట. ఇప్పుడు ఈ హార్మూజ్ జలసంధిని ప్రభావితం అయ్యింది ఆల్రెడీ, దాన్ని మూసేసినారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల సంగతి ఏంటి? గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం కనుక మన తెలంగాణ నుంచి అయితే ఇంకా చాలామంది ఉన్నారు. యుద్ధం కనుక విస్తరించినట్లయితే వారి భద్రత పైన ఆందోళన ఉండవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే ఈ పశ్చిమాసియా దేశాలు ఉన్నాయో, బహ్రెయిన్ కానీ ఇట్లా మిగతా ఖతార్ ఇట్లాంటి దేశాల మీద క్షిపణులు ప్రయోగిస్తున్నది. అవసరమైతే ప్రభుత్వం రక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సి రావచ్చు. పొలిటికల్గా భారత్ సాధారణంగా సమతుల్య విదేశాంగ విధానాన్ని పాటిస్తున్నది, బ్యాలెన్స్డ్ విదేశాంగ విధానం. ఇజ్రాయెల్తో కూడా సంబంధాలు ఉన్నాయి మనకి, ఇరాన్తో కూడా చమురు అండ్ వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. అందుకే భారత్ నేరుగా యుద్ధంలో పాల్గొనే అవకాశం చాలా తక్కువ కాదు. వీళ్ళు యుద్ధాన్ని ఆపాలని అడుగుతున్నారు అన్ని ప్రపంచ దేశాలు కూడా. మిగతా దేశాలు యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉండడానికి అవకాశమే లేదు అసలు. యుద్ధం కనుక జరిగితే భారతదేశం పైన ఆర్థిక ప్రభావం, ధరలు పెరగడం మరియు వాణిజ్య ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ నేరుగా యుద్ధ ప్రభావం ఉండే అవకాశాలు చాలా తక్కువ. సైనికంగా మనం యుద్ధంలో పాల్గొనట్లేదు, మనం ఇదేం యుద్ధం చేయట్లేదు. ఇంకా చాలా అంశాలు మనం ఇట్లా డిస్కస్ చేయొచ్చు మాట్లాడుకుంటూ వెళ్తే.
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందనేది సింపుల్గా క్లియర్గా చెప్తానంటున్నది చాట్ జీపీటీ. భారతదేశం చాలా చమురులో అంటే మనం దిగుమతి చేసుకున్నటువంటి చమురులో 80% పైగా మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. 80%. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల కనుక సరఫరా కనుక తగ్గితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, బస్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతాయి, కూరగాయలు వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతుంది. ఇక స్టాక్ మార్కెట్లు అయితే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి భయపడతారు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు కూడా తాత్కాలికంగా తగ్గొచ్చు. హార్మూజ్ జలసంధి ప్రాంతం ద్వారా చాలా చమురు రవాణా జరుగుతుంది. అక్కడ కనుక సమస్య వస్తే షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి, భారత్ ఎగుమతుల మీద కూడా ప్రభావం పడుతుంది. యుద్ధం వల్ల విదేశీ పెట్టుబడులు కనుక తగ్గితే, డాలర్ బలపడితే రూపాయి విలువ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడవచ్చు. ఇప్పటికే 90 రూపాయల పైన ఉంది. డాలర్తో రూపాయి వాల్యూ 90 రూపీస్ ఎబో ఉన్నది. రూపాయి బలహీనపడవచ్చు, స్టాక్ మార్కెట్ తాత్కాలికంగా పడిపోవచ్చు, వస్తువుల ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి. స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది ఉన్నది? అంటే అక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఎలాంటి విద్యా ఖర్చులు పెరిగే అవకాశం ఉందట. పెట్రోలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే కాలేజ్ బస్ ఫీజులు పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నారు. ఇట్లా హార్మూజ్ జలసంధి గురించి మాట్లాడుతున్నారు. ఈ జలసంధి ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ఇది కూడా ఒకటి. ఇది పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుందట. సో ఆయా ప్రాంతాలని అరేబియా సముద్రంతో లింక్ చేస్తుంది అనమాట ఈ జలసంధి. ఎక్కడ ఉంది? ఒకవైపు ఇరాన్ వైపు ఉన్నది, ఇంకొక వైపు ఒమన్ వైపు ఉన్నది. ఇది మొత్తం పశ్చిమాసియా దేశాల మధ్యలో ఉన్నది. ఎంత వెడల్పు ఉన్నది? సుమారు 33 కిలోమీటర్ల వరకు మాత్రమే వెడల్పు ఉంటుందట. కొన్ని చోట్ల ఇరుకుగా ఉంటుందట. షిప్పింగ్ లేన్లు చాలా సన్నగా ఉంటాయి. ఎందుకంత ముఖ్యమైనది అంటే ప్రపంచంలో సరఫరా అయ్యే చమురులో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే వెళ్తుందట, ఈ హార్మూజ్ జలసంధి ద్వారా. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ వంటి దేశాల చమురు ఈ మార్గం ద్వారానే ఆయా దేశాల నుంచి మిగతా దేశాలకు వస్తుంది. ఇప్పుడు మన భారత్కి కూడా అదే జలసంధి ద్వారా రావాలి. భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు ఈ చమురుపైనే ఆధారపడుతున్నాయి. ఇగో ఒకవేళ ఈ సంధి కనుక ఈ జలసంధి మూసేస్తే చమురు ధరలు పెరుగుతాయి, ప్రపంచ ఎకానమీ ప్రభావితం అవుతుంది, భారతదేశం వంటి దేశాలకు ఇంధన సమస్యలు కూడా రావచ్చు. ఇరాన్ నుంచి ఇండియా భారతదేశం ఇరాన్ నుంచి ఎంత దిగుమతి చేస్తుందంటే భారత్ ప్రస్తుతం చాలా తక్కువగా లేదా చాలా చిన్న పరిమాణంలో మాత్రమే ఇరాన్ నుంచి దిగుమతి చేస్తున్నదట. సో 2007-8లో ఇది మొత్తం భారత క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో సుమారు 13% అట ఇరాన్ నుంచి మనం దిగుమతి చేసేది. సో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. 2018లో అమెరికా నిషేధాల కారణంగా భారతదేశం ఎక్కువగా ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు ఆపిందట. కండిషన్స్ పెట్టింది అమెరికా, అక్కడి నుంచి వద్దు, వాళ్ళకి మాకు శత్రుత్వం ఉంది, మీరు కూడా అటు సైడ్ రావద్దని. మొన్న రష్యా మీద పెట్టిరు కదా, రష్యా నుంచి మీరు దిగుమతి చేయొద్దు, మీ డబ్బులతో వాడు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నారని రెండు దేశాల మధ్య వివాదాన్ని రాజేసింది. 2024-25 నాటి సమాచారం ప్రకారం భారతదేశానికి ఇరాన్ నుంచి చమురు దిగుమతి మొత్తం అత్యల్ప స్థాయిలోనే ఉందట. మొత్తం 0.04% మాత్రమే ఉందట. 2025లో కొంచెం $1 కోటి విలువైన చమురు కొన్నప్పటికీ అతి తక్కువ పరిణామమే వచ్చిందట. సో అందుకే మనం ఇరాన్ మీద ఈ చమురు దిగుమతికి పెద్దగా డిపెండ్ అయ్యి అంటే ఆ దేశం మీద డిపెండ్ అయ్యి మనం ఏమీ లేమన్నమాట. ఎందుకు అంటే 2018 తర్వాత అమెరికా నిషేధాల వల్ల భారతదేశం ఇరాన్ నుంచి పెద్ద పరిమాణంలో ఆయిల్ తీసుకోవడం ఆపేసిందట. ఇప్పుడు భారతదేశం ఎక్కువగా చమురును రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా మరియు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది.
సో కాబట్టి పెద్దగా మన దేశం మీద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, బట్ కొంతవరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈ జరుగుతున్నటువంటి యుద్ధము దానికి సంబంధించిన ఇదన్నమాట. సో మన దేశం మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, బట్ నేను లైవ్లో చూశాను, రాత్రి మిస్సైల్ బాంబులు ఆకాశం నుంచి వస్తున్నాయి. దుబాయ్ గవర్నమెంట్ వాటిని పైన పేల్చేస్తున్నారు ప్రస్తుతానికి. మీరు అక్కడి నుంచే మాట్లాడుతున్నారా? దుబాయ్ నుంచి? ఇక్కడి నుంచా? లైవ్ అంటే ఎక్కడ? టీవీలో చూసిరా లేకపోతే అక్కడి నుంచి మాట్లాడుతున్నారా మీరు? బ్రదర్ అక్కడి నుంచే ఉన్నట్టున్నారు. రఘు అన్న, దుబాయ్లో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మిస్సైల్ బాంబులు పడుతున్నాయి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ భయంతో వణికిపోతున్నారు. సో చాలా దారుణమైన పరిస్థితి. ఎవడా ఏడు ఇన్ని డిలీట్ చేయవని. రఘు గారు, వాహనాలకు ఎల్ఈడి లైట్లు తొలగించండి, వీటి వల్ల ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఆకునూరు మురళి గారి రిపోర్ట్ గురించి చర్చ పెట్టండి. పెడదాము ఇవాళ 10:30, 11 o'clock సార్ ఇంటర్వ్యూ కూడా ఉన్నది. సో 4 o'clock ఆర్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత త్వరగా ఇంటర్వ్యూ అయిపోగానే మేము ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇరాన్ మీడియా కన్ఫర్మ్ చేసిందట, ఆయన చనిపోయినట. ఎవరు? ఖమేని. ఏమో మరి, మేబీ అయిపోయి ఉండొచ్చు.